అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యారాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు అక్టోబర్ నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటేనే మనకు చంద్రుడు ఆధిపత్యం వహిస్తున్న రాశి అని తెలుసు. మరి చంద్రుడు ఈ స్థితి కానీ చూసుకుంటే ఈ వారమంతా కూడా తులా, వృశ్చికం, ధనుసు రాశిలో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాలుగా ఈ వారం మీకు అంత అనుకూలంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా కర్కాటక రాశి అంటేనే చంద్రుడు అంటేనే మనకు వచ్చేసి వీళ్ళ యొక్క భార్యాభర్తలు ఎలా ఉంటారు కానీ గమనిస్తే, మరి ఆ 12వ స్థానం శనికి సంబంధించింది. అంటే వీళ్ళు చాలా చురుకైన వాళ్ళై ఉంటారండి. ఈ రాశి వాళ్ళ యొక్క పార్ట్నర్ కానీ చూసుంటే కర్కాటక రాశి వీళ్ళు మామూలుగానే కర్కాటక రాశి అంటే సున్నితమైన మైండ్ ఉంటుంది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి క్వైట్ ఆపోజిట్లో అసలు చురుకైన పని అన్నమాట. ఎప్పుడూ ఏదో బిజీ లైఫ్ అనమాట వాళ్ళది. ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళ భార్యాభర్తలు ఎప్పుడు కూడా టైర్డ్ అయినట్టు మనకు కనిపించదు. ఉదయం నుంచి రాత్రి దాకా ఎంతనా కష్టపడతారు. సాయంకాలం చూడండి మళ్ళీ అంతే ఫ్రెష్గా ఉంటారన్నమాట. ఎలా జరిగింది ఇలాగా అంటే అది మకర రాశి యొక్క గొప్పతనం, వాళ్ళ భార్య యొక్క గొప్పతనం అన్నమాట. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది. భార్యాభర్తల సంబంధం చాలా బాగుంటుంది. ఇంపైన జోడీ అన్నమాట. చాలా ఆనందంగా ఉంటుంటారు వీళ్ళు. ముఖ్యంగా ఉద్యోగ సంఘం విషయానికి వచ్చేసరికి కర్కాటక రాశి వాళ్ళలో ఉద్యోగం మాత్రం చాలా మంచి డిపార్ట్మెంట్లో ఉన్నారండి వీళ్ళు. గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో పెద్ద ఉద్యోగుల్ని నేను చూసా. అన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లా వీళ్ళు జాక్పాట్లా కొడతారు. సివిల్స్ కొడతారు వీళ్ళు బాగుంటే. అద్భుతమైన జాబ్లో ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ జాబులు, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అన్నీ వీళ్ళకి బాగా రాసి ఎగ్జామ్స్ బాగా తొందరగా పాస్ అయిపోతారు. వీళ్ళు బాగా పైకి వస్తారు. వ్యాపారం వచ్చేసరికి వీళ్ళకి వ్యాపారం కూడా అంతే. ఫుడ్కు సంబంధించిన వ్యాపారంలో ఎంతోమంది ఎంతో రకాలుగా రాణించారండి. ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎంత బాగా కలిసి వస్తుందంటే, ఫుడ్ అంటే అందరూ ఏదో అనుకుంటాం కానీ అది వడియాలు కావచ్చు, జీడిపప్పు వ్యాపారం కావచ్చు, ఎక్స్పోర్ట్ చేసేటువంటి డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కిరాణా షాపు కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పాల పదార్థాలు కావచ్చు, డైరీస్ కావచ్చు, వాటర్ ప్లాంట్ కావచ్చు, కూల్ డ్రింక్ కంపెనీ కావచ్చు, బియ్యం వ్యాపారం కావచ్చు, 1-2 లక్ష ఉంది వీళ్ళకి చేయటానికి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మంచి అదృష్టవంతులండి. ముఖ్యంగా ఈ వారంలో అన్ని రకాల శుభాలు జరుగుతాయని చెప్పాను. ధన ఆదాయం దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డారండి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి రావట్లేదు. కుటుంబంలో ప్రశాంతత తక్కువగా ఉంది. ప్రతిదానికి బాగా కష్టపడితే కానీ పని అయ్యేటట్టు కనిపించడం లేదు. పిల్లల చదువు విషయంలో కూడా జాగ్రత్తలు వహించడం మర్చిపోవద్దు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులన్నీ కూడా మీకు తీరే అవకాశాలు బాగా కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యం బాగుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా
కొనడానికి అమ్మడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో మీకు ఈ వారం కనిపిస్తూ ఉంది. పిల్లల యొక్క చదువు వాళ్ళ విదేశీయానాలు గమనిస్తే కొంచెం కష్టంగా ఉందండి. ఇప్పట్లో పిల్లల్ని విదేశాలకు పంపడం కానీ వాళ్ళ పై చదువు కోసం ప్రయత్నం చేయడం కానీ మంచిది కాదు. ఇప్పుడు టైం అంత అనుకూలంగా లేదు కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రాంగ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుందన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ కోసం, బాగా కలిసి ఉండడానికి కోసం శనిగ్రహ మంత్రాన్ని రోజు రెగ్యులర్గా 19 సార్లు చదువుతూ ముందుకు వెళ్ళాలి. లేదంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో రకమైన గొడవలు ఇబ్బందులు అవుతూనే ఉంటాయన్నమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు అంత ఈజీగా కలిసి రావు. ప్రేమికులకు అంత మంచిగా శుభంగా లేదు. పెళ్ళిళ్ళకు పెళ్ళి కాని వాళ్ళకి ముహూర్తాలకు అంత మంచి సమయం కూడా కనిపించటం లేదు. ముఖ్యంగా అదృష్టం కానీ చూసుకుంటే మంచి అదృష్టం ఉంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ధర్మ మార్గాన్ని పాటిస్తూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా కఠినమైన సమయంగా చెప్పాలి. ఈ సమయం నుంచి మీరు బయటపడడానికి కోసమే ప్రతిరోజు కూడా శివుని యొక్క నామస్మరణ చేసుకోవడం, శివుని యొక్క మంత్రాలు చదువుకోవటం చేయాలి. అలాగే వ్యాపారంలో ఈ జాతకానికి వ్యాపారంలో మంచి లాభాలు బయట కనిపిస్తున్నాయండి. లాభాలు చాలా ఎక్కువగా బాగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కన్నా వ్యాపారం బాగుంది. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు కూడా మీకు బాగా అదుపులో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి కర్కాటక రాశి వాళ్ళందరికీ చంద్రశీల అనే రాయి చెబుతూ ఉంటానండి. చంద్రశీల ధరించడం ఎంతో మంచిది ఉంగరం వేలికి. ఒకవేళ మీ జాతకంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు ఏ సమస్యకు ఆ సమస్య వేరుగా రత్నాలు అనేవి ఉంటాయండి. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. ఎట్టి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. నమస్కారం.